ఏమిటంటే ఒకప్పుడు బుద్ధుడు తన శిష్యులతో కూర్చున్నాడు. ఒక శిష్యుడు అడిగాడు, స్వామీ, మనం కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి? బుద్ధుడు చెప్పాడు, నేను ఒక కథ చెబుతాను. ఈ కథ వింటే మీరు కోపాన్ని నియంత్రించడం నేర్చుకుంటారు. కథ ఇలా ఉంది. ఒకప్పుడు ఒక గ్రామంలో ఓ గొడవపడి ఉండే మహిళ ఉండేది. ఆమె చిన్న విషయాలకు కూడా కోపపడేది. కోపంలో ఆమె చాలా దుర్భాషలు మాట్లాడేది. కాని కోపం తగ్గిన తర్వాత ఆమె చాలా బాధపడేది. ఆమె అలవాటు వల్ల ఆమె కుటుంబమంతా బాధపడేది మరియు ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరిగేవి. ఒకరోజు ఒక సన్యాసి ఆ మహిళ గడప వద్ద భిక్ష కోసం వచ్చాడు. మహిళ తన సమస్యను సన్యాసికి చెప్పింది. ఓ జ్ఞాని, నేను చాలా తేలికగా కోపపడతాను. నేను ఎంత ప్రయత్నించినా నా కోపాన్ని నియంత్రించుకోలేకపోతున్నాను. దయచేసి నాకు ఏదైనా పరిష్కారం చెప్పండి. సన్యాసి తన సంచిలో నుంచి ఒక చిన్న మందు బాటిల్ తీసి ఆమెకు ఇచ్చాడు. ఇది కోపానికి మందు. నువ్వు కోపంగా ఉన్నప్పుడు ఈ మందు 4 చుక్కలు నీ నాలుక మీద వేయి. 10 నిమిషాల పాటు నోటిని మూసి ఉంచు. లేకపోతే ఈ మందు పని చేయదు అని చెప్పి సన్యాసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. మహిళ సన్యాసి సూచించినట్టు మందు వాడటం మొదలుపెట్టింది. కేవలం 7 రోజుల్లోనే ఆమె కోపపడే అలవాటు మాయమయ్యింది. 7 రోజుల తర్వాత సన్యాసి మళ్లీ ఆమె గడప వద్దకు వచ్చాడు. మహిళ అతని పాదాల వద్ద పడిపోయి చెప్పింది, ఓ జ్ఞాని, మీ మందు నాకు చాలా మంచిది చేసింది. నేను ఇప్పుడు కోపం రావడం లేదు. నా కుటుంబంలో కూడా శాంతి వాతావరణం ఉంది. ఆ మాటలు విని సన్యాసి చిరునవ్వుతో చెప్పాడు, కుమారి, ఆ బాటిల్లో నిజానికి ఎలాంటి మందు లేదు. అది కేవలం నీళ్లతో నిండి ఉంది. ఈ మందుతో నీవు కోపాన్ని నియంత్రించలేదని, నీవు నిశ్శబ్దంగా ఉండటం వల్లే కోపాన్ని నియంత్రించగలిగావు. ఆ కథ చెప్పిన తర్వాత బుద్ధుడు అన్నాడు, కోపాన్ని నియంత్రించడం నిశ్శబ్దం వల్ల మాత్రమే సాధ్యం. కోపంగా ఉన్న వ్యక్తి దుర్భాషలు మాట్లాడతాడు, అది వివాదానికి దారితీస్తుంది. అందువల్ల కోపానికి పరిష్కారం నిశ్శబ్దం మాత్రమే. మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. మనకు కోపం వస్తే మన చిత్తం ఆగిపోతుంది, నోరు మాట్లాడడం మొదలవుతుంది. కోపంలో మనం చాలా దుర్భాషలు మాట్లాడతాము, దానికి పశ్చాత్తాపం కలుగుతుంది. కోపంగా ఉన్నప్పుడు మనం మౌనంగా ఉంటే అనేక గొడవల నుంచి తప్పించుకుంటాము. అందువల్ల ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండండి. నిశ్శబ్దం అనే మందు కొన్ని చుక్కలు నోట్లో వేసుకుని కొంతసేపు నోటిని మూసి ఉంచండి. అప్పుడు మీరు అనేక సమస్యల నుండి రక్షించబడతారు. ఇవి జ్ఞానమయమైన కథలు. చూడండి, ఆనందంగా ఉండండి, చిరునవ్వును ఎప్పుడూ కొనసాగించండి.